భార్య తనతో కలిసి ఉండడం లేదనే కోపంతో భర్త దారుణానికి ఒడిగట్టాడు. తన భార్య, ఇద్దరు పిల్లలు, అత్తామామలను సజీవ దహనం చేయడానికి యత్నించిన దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నురా మండలం దౌలాపూర్లో చోటు చేసుకుంది. ఈ నెల మే 14న అర్ధరాత్రి నాగరాజు అనే వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. మెదక్ జిల్లా కొల్చారం మండలానికి చెందిన నాగరాజుకు దౌలాపూర్కు చెందిన లావణ్యతో 2018లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మద్యానికి బానిసైన నాగరాజు అదనపు కట్నం కోసం భార్యను వేధించడంతో లావణ్య కొద్ది నెలల క్రితం పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చేసింది. కాపురానికి రావాలని నాగరాజు బెదిరించిన లావణ్య వినకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. మే 14న అర్ధరాత్రి దౌలాపూర్లోని అత్తింటికి వెళ్లాడు. బయట నుంచి తలుపులను గడియ పెట్టిన నాగరాజు ఆ తర్వాత ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పండించాడు. రైట్గా ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి. ఆనంద్, ఏదైతే అత్త మామల భార్యమైనటువంటి కక్ష సాధింపు చేసేందుకు గాను హత్యాహత్యం ప్రయత్నం చేసినటువంటి గుండగుడిని పోలీసులు అదుపు తీసుకున్నారు. అంటే వివరాలకు వెళ్తే కనుక ఏదైతే దౌలతాబాద్ కొల్చార మండలం నాయని జిల్లాకు చెందినటువంటి నాగరాజుకి, అదేవిధంగా దౌలతాబాద్ మండలం హత్నురా మండలం దౌలతాబాద్ చెందినటువంటి లావణ్య మధ్య 2018 వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేత్ర, అవంతిక అనేటువంటి చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు కాపురం ఉంటున్నటువంటి నాగరాజు గత కొంతకాలంగా కట్నం వేధింపులకు గురి చేస్తున్నారు. వాళ్ళ మామైనటువంటి మోహన్, అదేవిధంగా నరసమ్మల పైన వాళ్ళు ఇవ్వలేనటువంటి కట్నాన్ని అదనపు కట్నం ఇవ్వలేకపోవడంతో వాళ్ళపైన కక్ష పెట్టుకున్నాడు. వాళ్ళని ఎలాగైనా అంతం చేస్తామని చెప్పి పలుమార్లు హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తారీఖున వాళ్ళ ఇంట్లో ఉండగా ఏదైతే ఆత్మలో ఉన్నటువంటి అతను మన దౌలతాబాద్ లో వాళ్ళ ఇంటి వద్ద ఉన్నటువంటి గుడిసెలో ఉన్నటువంటి చూసినటువంటి నలుగురిని ఏదైతే తన భార్య లావణ్య, ఇద్దరు పిల్లలు నేత్ర, అవంతికతో పాటు అత్త నరసమ్మ, మామ మోహన్ ఒకే గుడిసెలో ఉన్న నిజాపోతున్న సమయంలో నిప్పట్టించి వాళ్ళని సజీవ దహనం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమీపంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేసిన నేపథ్యంలో నిప్పట్టించిన తర్వాత కొంత పొగ వస్తుందని దానికి గ్రహించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అంతా కూడా అలర్ట్ అయిపోయి ఒకసారిగా దాంట్లో ఉన్నటువంటి అంటే నలుగురిని కాపాడిన విషయం వాళ్ళు ప్రాణాపాయానికి బయటపడ్డారు. మొత్తానికి ఈ విషయం ఎలా జరిగింది, ఎవరు చేశారనేటువంటి ఆరాధించినటువంటి స్థానికులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఇది ఏదైతే నాగరాజు చేశారనేటువంటి విషయాన్ని గ్రహించడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు ఈరోజు దర్యాప్తు అనంతరం నాగరాజుని రిమాండ్ తరలించారు. థ్యాంక్ యూ యాదగిరి. భరించలేక ఈయన అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళ ఇంట్లోనే ఎక్కిపోయా. అయితే మధ్యలో ఒకసారి వెళ్ళినప్పుడు టార్చర్లు పెట్టుకు మందు తాగిన. మందు తాగితే హాస్పిటల్ నుంచి మా నాన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చారు. వస్తే మధ్యలో 2 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు తీసుకొని వచ్చి ఇక్కడనే ఉన్నా. అయితే మధ్యలో ఒకసారి ఫోన్ చేసి ఇల్లు తలగబెడతా అనేసి అన్నాడు. అయితే నేను నమ్మలేదు. సరే ఎందుకు తలగబెడతాడు, అన్నంత మాత్రంలో తలగబెడతాడు అని నేను అనుకున్నాను. ఇల్లు తలగనే పెట్టిండు. అయితే మధ్యరాత్రి 1 గంట రాత్రి వీడియో కాల్ తలగబెట్టినాక వీడియో కాల్ అయితే ఈయన మన నాగరాజు వచ్చి ఏం చేసిండంటే మధ్యరాత్రి 1 గంట 10 నిమిషాలకు వచ్చి తలగబెట్టిండు. తలగబెట్టి వెళ్ళిపోయిండు. ఒక్కడు వచ్చిండా ఇద్దరు వచ్చిండా తెలియదు. మేము ఇంట్లో ఉన్నాం. అర్ధరాత్రి మేలుకుంటూ మా సార్ ఆయనతో బయటకు వెళ్ళి కొండాలు పెట్టి వెళ్ళిపోయాడు. వేరింటి పక్క ఇంట్లో దావత్ అవుతుంటే వాళ్ళు వెళ్తొచ్చి నీళ్లు చల్లి దానికి చల్లారిపోతుంది. సైకిల్ మోటార్ తలిగింది కదా, ఆ తలిగి ఆయనతో పటాపట అంటలకల్లా ఈ లొల్లి పెట్టలకల్లా దబ్బున బయటకు వచ్చాక కాళ్ళు దారి నేను ఉన్నది కదా బయట, ఆయనతో వచ్చి దబ్బున కింద పడ్డా సార్. అది దబ్బున కింద పడ్డాక కూడా వచ్చిన